62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. సో ఇప్పుడు లుక్ ఆఫ్టర్ ఓల్డ్ పీపుల్ విషయానికి వస్తే కొంతమంది కొడుకులు లేదా బిడ్డలు వాళ్ళు మంచంలో పడ్డ తర్వాత కూడా కేర్ ఇస్తున్నారు. కొంతమంది సిటీస్ లాంటి వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం లాంటి మనం చూస్తూ ఉన్నాం. మంచంలో ఉన్న వారికి ఎవరైతే కేర్ ఇస్తున్నారో కేర్ గివర్స్కి వారికి కూడా ఒక్కొక్క సందర్భంలో మీన్స్ దే ఆర్ ఆల్సో గెటింగ్ ప్రెషర్, ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు మనకు కొన్ని కనబడుతుంది. మీరు కేర్ గివర్స్కు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇప్పుడు ఈ కల్చర్ రాను ఎట్లా ఇవాల్వ్ అవుతుందని మీరు భావిస్తున్నారు? దానికి వృద్ధులు ఏ రకంగా సిద్ధంగా ఉండాలి, ఆ రకంగా కేర్ గివర్స్కు మీరు ఇచ్చే సూచన? వన్ ఆఫ్ అవర్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ హ్యాస్ ఇట్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ జియాట్రిక్ మెడిసిన్ అని ఉంటుందండి. సో దేర్ ఇస్ వన్ సెంటెన్స్ ఇన్ దాట్. దాంట్లో ఇన్ జియాట్రిక్స్ ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ టు టేక్ కేర్, దెర్ ఆర్ 2 persons. హూ ఇస్ ద సెకండ్ పర్సన్? సెకండ్ పర్సన్ ఇస్ ద కేర్ గివర్. Okay, so it is not just the patient you are dealing, you have to equally address the caregiver anamata. A lot of times ee caregivers ane vallu, they are middle aged adults in their 30s 40s, and they also have young children who are going to schools or colleges. Now it's an immense burden on them to challenge their job, handle their job, హ్యాండిల్ దేర్ హోమ్, పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడం, పేరెంట్స్ని, ఎల్డర్లీ పేరెంట్స్ విత్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ని హాస్పిటల్స్కి తీసుకురావడం, అపాయింట్మెంట్స్కి తీసుకురావడం. ఇట్స్ అ హ్యూమంగస్ టాస్క్, ట్రస్ట్ మీ. వాట్ ఐ వుడ్ అడ్వైజ్ జనరలీ, ఎప్పుడన్నా ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏదైనా అక్యూట్ ఇల్నెస్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, రికవరీ ఈస్ టేకింగ్ మచ్ లాంగర్ టైమ్ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ టేకింగ్ అడిషనల్ హెల్ప్ దట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెయిడ్ కేర్ గివర్. నా ఇలాంటి ఫెసిలిటీస్ లేవు, there's much more higher level of recovery and assistance that is needing annappudu rehabilitation centers are a good choice, because ivi permanent kaadu, these are just for transition. Hospital nunchi home discharge ki madhyalo unde services anamata ivi, because sometimes you cannot put them in the hospital for any longer, but you cannot same time discharge them at home, because you cannot manage anni కన్సర్న్స్ని. సమ్టైమ్స్ స్వాలో ఇంపైర్మెంట్ వల్ల మేము ఎన్జీ ట్యూబ్ ఫీడ్స్ మీద పెడతాము. సమ్టైమ్స్ బెడ్ సోర్స్ ఉండొచ్చు, ప్రొలాంగ్డ్ అలా బెడ్ మీద ఉండేసరికి బెడ్ సోర్స్ డెవలప్ అవ్వచ్చు. అలా దే కెన్ బీ ఆన్ యూరినరీ క్యాథెటర్స్ ఆల్సో. ఇవన్నీ వాళ్ళు డెఫినెట్లీ ఇంట్లో మేనేజ్ చేసుకోలేరు. సో అలాంటప్పుడు ఫర్ ఎ టైమ్ బీయింగ్ అంటిల్ దే ఆర్ ఫిట్ టు గో హోమ్, rehabilitation will definitely work. Rehab centers are a great help. Coming to patients with dementia, వీళ్ళలో కేర్ గివర్ బర్డన్ is extremely high అండి. సో దాట్ బీయింగ్ డిమెన్షియా పేషెంట్స్కి నాట్ జస్ట్ మెమరీ కన్సర్న్స్, వాళ్ళలో వచ్చి వీట్ కాల్ దెమ్ యాజ్ బిహేవియరల్ అండ్ సైకలాజికల్ సిమ్టమ్స్ అనమాట. చాలా మందికి యాజిటేషన్, అగ్రెషన్ కానీ, డిస్ఇన్హిబిషన్ సిండ్రోమ్స్, వాళ్ళు వాష్రూమ్ ఎక్కడుందో తెలియకపోవడం, సమ్టైమ్స్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్స్ అని ఉంటాం. వాండరింగ్ అంటే దే ఆల్వేస్ వాంట్ టు ఓపెన్ ద డోర్స్ అండ్ గేట్స్ అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్, బయటికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఆయన రాత్రి పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇఫ్ యూ క్లోజ్ ద డోర్స్ దే జస్ట్ కీప్ ఆన్ బ్యాంగింగ్ ద డోర్స్. దే లాట్ ఆఫ్ సచ్ ఇన్స్టెన్సెస్ వేర్ persons with dementia are going through such issues. So just imagine you have to constantly monitor a person 24 hours with such behavioral changes, and it's definitely not easy. So what generally we advise is having an additional caregiver will definitely help. So, and sometimes suppose you have to work based kani, lekapothe for any other purpose you're traveling to some other place, there's also something called respite care anamata. For just couple of weeks or couple of months you can just place them in an institution, but again this transition is not easy for them. Sudden ga intlo nunchi nanu తీసుకెళ్ళి ఇంకెక్కడో పెడుతున్నారు అనే that anxiety can worsen their symptoms also. So ideally what we generally advise them is couple of hours, 1 hour or 2 hours వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇన్వాల్వ్ చేయండి, so that they get familiarized with the people, and then slowly టైమ్ని ఇంక్రీజ్ చేసి finally when you want to leave you can just make them be there or put them in the respite care for longer periods అని చెప్పి. So respite care and rehab centers and caregiver support programs again. These are a lot of them are very well known with respect to dementia patients, but other medical concerns ఉన్న వాళ్ళకి, let's say cancer groups లో వీళ్ళకి support groups ఉన్నాయి. But what is more important is other chronic health issues ఉన్న పేరెంట్స్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ని చూసుకునే యంగర్ జనరేషన్స్,
వీళ్ళకి కూడా there has to be adequate platforms to address these issues అన్నమాట. And we also have to assess, there are a lot of assessment tools which will identify the caregiver burnout. So దాన్ని బట్టి we'll guide them, what are they supposed to do అని చెప్పి అని.